అందరికీ నమస్కారం. నేను మీ ప్రభాకర్. ప్రస్తుతం మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ పీడిఎస్సి విద్యార్థి విభాగం నుంచి భారీ ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడించడానికి రావడం జరిగింది. సో ఆ మధ్యలోనే పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, మాది ప్రజాప్రభుత్వము, పేదల ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, ఇట్లా అనేక దాఖలాలుగా ఏ స్టేజ్ ముంగడ పడితే ఆ స్టేజ్ ముంగడ వారు మాట్లాడుతూ ఉంటారు. మరి అట్లాంటి ప్రజాప్రభుత్వంలో ప్రజా సమస్యలను మేము పట్టించుకుంటా ఉన్నాము. ప్రజా సమస్యలను పట్టించుకొని మేము వాళ్ళ ఇబ్బందులని ఏమేమి ఉన్నాయో దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారులకు పంపించి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ప్రజాభవన్ ప్రజావాణి అనే కార్యక్రమాన్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ సమస్యలు సాల్వ్ చేస్తున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఇవాళ విద్యార్థి విభాగం నుంచి పీడిఎస్సి ఎందుకు ముట్టడించడానికి వచ్చింది నెంబర్ 1 ప్రశ్న. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి వచ్చారు. అదేవిధంగా జీవో 29 వాళ్ళు ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి వచ్చారు. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఉద్యోగులకు సంబంధించి 317 జియో ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికి వచ్చారు. అదేవిధంగా టీచర్లు కూడా ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి వచ్చారు. అంటే ఇవాళ ఏం జరుగుతుంది? ఒకవైపు ముఖ్యమంత్రి మాత్రం ప్రజా సమస్యలను మేము తీరుస్తూ ఉన్నాం, వాళ్ళ ఇబ్బందులను మేము పట్టించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ ఎందుకు ముఖ్యమంత్రి గారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇల్లును ముట్టడించడానికి ఎందుకు వస్తూ ఉన్నారు? అంటే ఏం జరుగుతూ ఉన్నది? అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఫెయిల్ అయింది అని చెప్పుకోవడానికి? వాళ్ళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వము పాలన బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నది, ఏ దేశంలో లేని విధంగా చేస్తూ ఉన్నది అని చెప్పుకుంటూ వస్తూ ఉంది కదా. మరి ఆ విధంగా కొనసాగితే ఇట్లాంటి ముట్టడిలు ఎందుకు జరుగుతాయి? సో ముట్టడిలన్నింటినీ ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి దారి ఎందుకు తీస్తూ ఉన్నారు ఈ ప్రజాప్రభుత్వం పాలకులు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. ఏం చేస్తుంది మీ ఇంటెలిజెంట్ వ్యవస్థ, ఏం చేస్తూ ఉన్నది? అదేవిధంగా మీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ ప్రధానంగా పీడిఎస్సి విద్యార్థులు ఇవాళ ముట్టడించడానికి గల కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి. ఇవాళ స్కాలర్షిప్స్ రాక వాళ్ళ విద్యార్థుల చదువులు ఆగిపోతూ ఉన్నాయి. దాదాపు 2-3 సంవత్సరాలు అయినా కూడా స్కాలర్షిప్స్ అనేటివి రావట్లేవు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పై చదువుకులు ఎలా వెళ్తారు? వాళ్ళ చదువులు ఆగిపోయేటటువంటి పరిస్థితి కదా. ఎందుకు పెండింగ్లో పెడతా ఉంది వీటిని? వాళ్ళు అనేక దఫలాలుగా దానికి సంబంధించినటువంటి కార్యాలయం కూడా కావచ్చు, ప్రజావాణిలో కావచ్చు, ఆ అధికారులకు కావచ్చు వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించండి అని చెప్తా ఉన్నారు. ఇట్లా అనేక దఫలాలుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటినే ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇది దేనికి సంకేతము? దీనికి కారణాలు ఏంటి? ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వము? చూడొచ్చు మీరు సైడ్ బాక్స్లో కూడా వాళ్ళని ఏ విధంగా అంటే ముట్టడించడానికి వచ్చినటువంటి పీడిఎస్ నాయకులని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుపోతున్న పరిస్థితి. ఇంత కారణానికి దిగదార్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళ ఇంటెలిజెంట్ వ్యవస్థ మీ దగ్గరనే ఉన్నది, పోలీసు వ్యవస్థ మీ దగ్గరనే ఉన్నది. ఆఖరికి ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో విద్యా సంస్థకు సంబంధించి విద్యాశాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది. మరి గతంలో మీరు మాట్లాడారు కదా, విద్యాశాఖ నా దగ్గర ఉంటే దాన్ని మెరుగ్గా ముందుకు తీసుకుపోతాం, వేరే వాళ్ళకి ఇస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమని చెప్పి నా దగ్గర పెట్టుకున్నాను మీరే మాట్లాడారు గతంలో. మరి మీ దగ్గర పెట్టుకున్నటువంటి విద్యాశాఖని ఎందుకు దీన్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు విద్యార్థుల సమస్యలను పట్టించుకోవట్లేదు? వాళ్ళ ఆవేదనను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏనాడైనా రివ్యూ మీటింగ్ పెట్టిరా విద్యాశాఖ మంత్రిగా? పెట్టి సమస్యలను సాల్వ్ చేసిరా? గురుకులాల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. వాళ్ళ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ స్కూల్లో చూసినా కూడా చాలా ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ వీళ్ళు ముట్టడి చేసినటువంటి కారణం స్కాలర్షిప్ సంబంధించి దాదాపు ఏళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ విద్యార్థులు నిరుద్యోగులు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం వాళ్ళకి చేయి పెడన పడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటా ఉన్నారు. కనీసం ఆలోచన చేయాలి కదా. మీరు ఒక ట్యాగ్లైన్ పెట్టుకుంటూ ఉంటారు కదా, మాది ప్రజాపాలన. ఏది ప్రజాపాలన? ఈ ప్రజాపాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు, అనేక సబండ వర్గాల ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే వివిధ సంఘాలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాళ్ళు ముట్టడిలు చేస్తూ ఉన్నారంటే దీనికి కారణాలు ఏంటి? అంటే దీన్ని కూడా ప్రతిపక్షాలు వాళ్ళు చేపిస్తున్నారు వీళ్ళు చేపిస్తున్నారని మాట్లాడతారా? మరి అంటే గతంలో కూడా మీరు చెప్పారు కదా,
అంటే నేను ఏమంటున్నాను ముఖ్యమంత్రి గారికి, ఇవాళ నిజంగానే మీది ప్రజాపాలన అయితే, నిజంగానే మీరు పాలన బ్రహ్మాండంగా గత ప్రభుత్వాల కంటే మీరు గొప్పగా చేస్తున్నారంటే వాళ్ళు దేనికోసం అండి ఇదంతా? వాళ్ళ సమస్యలను పట్టించుకోవచ్చు కదా. అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ హాస్టల్ వ్యవస్థలు కూడా ఏ విధంగా నిర్వీర్యం అవుతూ ఉన్నాయో, ఆ భోజనం విషయంలో కూడా నాణ్యత లేదంటూ కూడా వాళ్ళు కూడా హాస్టల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. ప్రజాపాలన పేరు చెప్పుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇవాళ సబండ వర్గాలకి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్యలు పట్టించుకోలేటువంటి పరిస్థితి. ప్రజావాణి అని పెట్టిర్రు, అక్కడ ఎలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లేదు. సో ఇవాళ వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇవాళ మేము ముట్టడి చేయడానికి నిరసన తెలపడానికి కారణం మేము పడుతున్న ఇబ్బందులు, మాకు ఇస్తామన్న హామీలు, ముఖ్యంగా స్కాలర్షిప్కి సంబంధించి అది లేక చాలామంది విద్యార్థులు పై చదువుకు వెళ్ళలేక, ఎలాంటి ఉద్యోగం చేసుకోలేక, చాలామంది ఆశ ఉంటుంది కదా ఉన్నత చదువులకు వెళ్ళాలి, జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్ డిగ్రీ పీజీలకి స్కాలర్షిప్ రాకపోతే వాళ్ళు పై చదువులకు ఎట్లా వెళ్తారు? ఒకవైపు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వమంటే ఆ సర్టిఫికేట్స్ స్కాలర్షిప్ పడ్డ తర్వాతనే మీకు సర్టిఫికేట్ వస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ టీసీ సర్టిఫికేట్ తీసుకోలేక పై చదువులకు వెళ్ళలేక వాళ్ళ నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఈ స్కాలర్షిప్ ద్వారా చదివేటటువంటి విద్యార్థులు ఎవరుంటారండి? ఎక్కువ బడుగు బలహీన వర్గాలు, పేద విద్యార్థులే ఉంటారు కదా. మరి అట్లాంటి విద్యార్థులపైన ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉన్నది? ఇప్పుడు చూడవచ్చు, భారీ ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడించడానికి వచ్చారు. ఆ నేపథ్యంలోనే బందోబస్తు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో క్లియర్గా ముఖ్యమంత్రి లోపటే ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో ఇక్కడ ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించి పెద్దమ్మ టెంపుల్కి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు టాస్క్ ఫోర్స్ కావచ్చు, పోలీస్ బలగాలు కావచ్చు, భారీ ఎత్తున ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి సంబంధించి సెక్యూరిటీ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఏ క్షణంలో ముట్టడిలు జరుగుతాయో ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో మరో ఎంతమంది వస్తారో ఏంటో తెలియదు కాబట్టి దాదాపు సాయంత్రం వరకు కూడా ఇలా ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటూ కూడా మరి సమాచారం అయితే అంతా ఉంది. క్లియర్ కట్గా వాళ్ళ విద్యార్థులకు కూడా మేము విన్నవించుకుంటున్నాం, ముట్టడిలు చేయడం వల్ల కానీ లేకపోతే ప్రభుత్వం మీద ఇంకోటి చేయడం వల్ల కానీ మీ సమస్యలు సాల్వ్ కావు. ఖచ్చితంగా వినతి పత్రాల ద్వారానో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తే మీ సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయి. ప్రభుత్వాలు కూడా ఇవాళ ఈ విధంగా నిరుద్యోగులపైన కావచ్చు, విద్యార్థులపైన కావచ్చు నిరంకుశ పాలన అనేది కరెక్ట్ కాదు. ఇకనైనా ఎందుకంటే వాళ్ళు పిలుపునిచ్చిరు ముట్టడికి, ఈ విధంగా దారి తీశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళు అడుగుతున్న డిమాండ్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఒక్కసారి మీ ఉన్నత అధికారులు కావచ్చు, ఆ రంగానికి సంబంధించినటువంటి విద్యా నాయకులు కావచ్చు, వాళ్ళందరికీ ఒకసారి పిలిపించి మాట్లాడుకొని ఏంటి జరుగుతూ ఉంది, ఎందుకు ముట్టడించారు, అసలు ఏంటి కారణాలు అని చెప్పి తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మీరు టీవీ, సీఎం హౌస్ నుంచి.